హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధా కిచెన్ తెలుగు వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మేము షిరిడి నుంచి త్రయంబకేశ్వర్ వెళ్ళే దారిలో మధ్యలో ఉన్న టెంపుల్స్ అన్ని కవర్ చేసాం కదా. అక్కడే పంచవటి, త్రివేణి సంగమం ఇలా అన్ని అక్కడ తీసిన వీడియోనండి. అది సీతాపహరణానికి సంబంధించిన ఘట్టాన్ని అన్నిటిని అలా పిక్చర్స్ కింద చేసి పెట్టారనమాట. చాలా బాగుందండి. అక్కడ తీయొద్దు అన్నారని అంతకే ఆపేసామన్నమాట. మేము షిరిడి నుంచి త్రయంబకేశ్వర్ వచ్చేసాం. ఎప్పుడైనా షిరిడిలో ఎర్లీగా బయలుదేరితే త్రయంబకేశ్వర్ వచ్చి మళ్ళీ రిటర్న్ అయిపోవడానికి ఈజీగా ఉంటుందండి. లేకపోతే చాలా లేట్ అయిపోతుంది. మేము పొద్దున్నే త్వరగా బయలుదేరినప్పటికీ కొన్ని కారణాల వల్ల లేట్ అయిపోయింది అనమాట. మేము త్రయంబకేశ్వర్ వచ్చేటప్పటికి కరెక్ట్గా మాకు 3:30 4:45 అయినట్టుంది. అప్పటికే వాతావరణం ఒక పక్క ఏమో మబ్బు పట్టింది, ఒక పక్క ఏమో విపరీతమైన ఎండ ఉంది. అక్కడే వెహికల్ పార్క్ చేసేసి అక్కడే కొద్ది దూరంలో టికెట్స్ తీసుకుని అక్కడి నుంచి మేము త్రయంబకేశ్వరం గుడికి అయితే ఇలా నడుచుకుంటూ వస్తున్నాం అనమాట. ఇక్కడే వెహికల్ పార్కింగ్ చేసేది. సో వెళ్ళిన ప్రతిసారి 3 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి అలా వెళ్ళేటప్పుడు ప్రతిసారి మారిపోతూ ఉంటాయండి. పార్కింగ్ మారిపోతుంది, అలాగే టికెట్స్ ఇచ్చి ప్లేస్ మారిపోతుంది, అలాగే గుడికి లోపలికి వెళ్ళే ప్లేస్ మారిపోతుంది. కాబట్టి మనం అక్కడ గుడికి సంబంధించిన సెక్యూరిటీ వాళ్ళు కానీ సిబ్బందిని కానీ అడిగి మనం ఎటు వెళ్ళాలి ఏంటి అనేది తెలుసుకుని వెళ్ళాలి. బయట ఎవరిని అడిగినా కూడా అటు ఇటు అని మనల్ని విపరీతంగా తిప్పేస్తారు. మా పరిస్థితి అలాగే అయిందండి. మా అత్తయ్య గారు వాళ్ళు నడవలేరని చెప్పేసి మేము ఏజ్ అయిన పర్సన్ని షార్ట్ కట్లో పంపించే దారులు ఉంటాయి కదా, అటు వెళ్ళేది ఉంటుందేమోనని అడిగితే వాళ్ళు ఇటు అటు అని పాపం ఆమెను చాలా తిప్పేశారు. ఆఖరికి ఎటు లేదమ్మా, మీరు టికెట్ తీసుకుని వెళ్ళాల్సిందే అని మళ్ళీ రిటర్న్ పంపించారు. నడకదారి అయిపోయింది అనమాట. అందుకని మనం కరెక్ట్గా సిబ్బందిని అడిగి తెలుసుకుని దాన్ని బట్టి లోపలికి వెళ్ళాలి. ఇక్కడికి వచ్చేటప్పటికి క్యూ లైన్లో చాలా టైం పట్టింది. అందరం ఎటు అటు వెళ్ళిపోయాం కదా, అందుకని టైం పట్టేసింది అనమాట. సో ఇక్కడైతే స్వామివారి గుడికి వచ్చామన్నమాట. త్రయంబకేశ్వరుడు కొలువై ఉన్న టెంపుల్ అండి. ఇది ఎంత ప్రశాంతంగా ఉందంటే ఇక్కడ ఎంత పురాతనమైన టెంపుల్ అండి. ఈ టెంపులే కాదండి, పురాతనమైంది. ఏ టెంపుల్లోకి వెళ్ళినా ఒకలాంటి ఫీలింగ్ వచ్చింది అనమాట నాకు. అదేంటంటే అదొక రకమైన అనిర్వచనమైన భావన. కరెక్టేనా? అనిర్వచనీయమైన భావన కలుగుతుంది అనమాట. ఇక్కడ నాకు వచ్చిన శ్లోకాలన్నీ స్వామివారి ముందు కూర్చొని స్మరిస్తున్నట్టుగా ఫీల్ అయ్యి అన్నీ అక్కడ చదువుకున్నాను అనమాట. ఇక్కడ గేట్ దగ్గర 50 మందిని బయటికి పంపించేసి మిగిలిన గేట్ క్లోజ్ చేసేస్తారు. అక్కడ వాళ్ళ దర్శనం అయ్యి వెళ్ళగానే మిగిలిన 50 మందిని అలా పంపుతున్నారనమాట. ఇక్కడ ఈ గుడి చూసారా, అసలు మెయింటెనెన్స్ ఏమీ లేనట్టుగా ఉంది. అయినా టెంపుల్ అన్ని సంవత్సరాల నుంచి చెక్కు చెదరకుండా అలా ఉందంటే ఎంత గ్రేట్ అండి. అసలు ఎంత బాగుందో. బయట నుంచి చూస్తుంటేనే మనం ఎన్నో సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినట్టుగా అనిపించిందండి నాకైతే. ఇక్కడ దీపాలు వెలిగిస్తారనుకుంటా. ఇక్కడైతే ఇలా ఉందనమాట. మేము వెళ్ళేటప్పటికి 4:30 అలా అవుతుందనమాట. బయటకు వచ్చేటప్పుడు కూడా లేట్ అయింది కాబట్టి మేము ఇక్కడెక్కడ షాపింగ్ కూడా చేయలేదనమాట. అయినా షాపింగ్ కూడా పెద్దగా ఏం కనపడలేదండి మాకు. ఉన్నాయేమో, మేము వెళ్ళింది లేట్ అయిపోతుందని షిరిడీకి వెళ్ళిపోవాలని త్వరగా వచ్చామన్నమాట. అందరం ఎటు అటు ఇడిపోయాం కదా, అందుకని గుడిలో దర్శనం అవగానే అందరం గుడి దర్శనం అయ్యి బయటకు వస్తారు కదా ఎగ్జిట్, అక్కడే నుంచి వెయిట్ చేస్తున్నాం అనమాట అందరినీ కలుసుకోవాలని. ఒక్కొక్కరు దర్శనం అయ్యి వచ్చిన తర్వాత కలుసుకున్నాం అందరం ఒక చోట. అటు వెళ్ళిపోయారు ఇటు వెళ్ళిపోయారు అందరం అనుకుంటాం కానీ అక్కడికి వెళ్ళి ఉండలేమండి, తప్పిపోతూ ఉంటాము. కానీ ఒక ప్లేస్ ఫిక్స్ చేసుకోండి, ఆ ప్లేస్లో ఉంటాము అని అక్కడ ఎగ్జైట్మెంట్ వెయిట్ చేస్తుంటే అందరూ వచ్చేసారనమాట. మా షిరిడిలో త్రయంబకేశ్వర యాత్ర ఇలా సాగింది. హ్యావ్ ఏ నైస్ డే అండి. బాయ్ బాయ్.